హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కొత్తగా ఛానల్ విజిట్ చేసిన వల్ల జీమెయిల్ తో లాగిన కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అనేది కూడా క్లిక్ చేయండి. సో కొత్తగా నేను వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు యూట్యూబ్ ఛానల్ లో చూపిస్తుంది. సో మీరు వీడియో అనేది చూడడానికి యూస్ఫుల్ అవుతుంది. సో ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఈ వీడియోలో మనం ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ డేస్ ట్రిక్స్ అనేవి చూద్దాం. సో వీడియో మీద ఎక్కువ హోప్ అనేది పెట్టుకోకండి, ఎందుకంటే ట్రిక్స్ అనేవి అంత పర్ఫెక్ట్ గా కుదరలేదని నేను అనుకుంటున్నాను. సో ఒక్కొక్క ట్రిక్స్ అనేవి చాలా ఫాస్ట్ గా కుదురుతాయి. సో ఆల్మోస్ట్ ఒక బాల్ లైఫ్ సైన్స్ రీసెంట్ గా అప్లోడ్ చేసాను కదా, అది ఆల్మోస్ట్ వీడియో మొత్తం కూడా 5 minutes లో సెట్ అయిపోయింది. కోర్స్ అన్ని కూడా క్రియేట్ చేయడానికి జస్ట్ 5 minutes లో టోటల్ గా సెట్ అయిపోయింది. బట్ ఆగస్ట్ అనేది ఎందుకో చాలా టైం తీసుకుంది, అయినా సరే అంతగా సెట్ అవ్వాలన్నట్టు అనిపిస్తుంది. సో కొన్నిసార్లు కోడ్ వర్డ్స్ అనేవి అంత సెట్ అవ్వవు. ఓకే, సో ఎక్కువ హోప్స్ అనేవి పెట్టుకోకండి. సో మీకు వీడియో అనేది సాటిస్ఫై అవుతుంది. సో ముందే చెప్తున్నాను. ఓకే, సో లెట్స్ సీ ద ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఆగస్ట్ మంత్ ఇంపార్టెంట్ డేస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగస్ట్ 1 వచ్చి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే. ఓకే, సో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే యాక్చువల్ గా ఆగస్ట్ 1 to 7th దాకా సో 1 వీక్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది జరుగుతుంది. సో డే వచ్చి అడిగితే కనుక పర్టికులర్ గా ఆగస్ట్ 1 అని చెప్పాలి. ఓకే, సో వీక్ అంటే 1 to 7 వీక్ అనేది ఫస్ట్ వీక్ అనేది ఎప్పుడు ఆగస్ట్ లో బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది జరుగుతుంది. సో దీన్ని గుర్తుపెట్టుకోవడం చిన్న కోడ్ వర్డ్ అంటే ప్రతి చైల్డ్ కూడా ఎవ్రీ చైల్డ్ ఫస్ట్ బెస్ట్ ఫుడ్ ఇస్ ద బ్రెస్ట్ ఫీడింగ్. ఓకే, ప్రతి చైల్డ్ కి కూడా ఫస్ట్ తినే ఫుడ్ అలాగే బెస్ట్ ఫుడ్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎవ్రీ చైల్డ్ ఫస్ట్ బెస్ట్ ఫుడ్ ఈజ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఓకే, సో ఆగస్ట్ 1 వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే. సో నెక్స్ట్ ఆగస్ట్ 6 అనేది చూసుకున్నట్లయితే హిరోషిమా డే. ఓకే, సో ఆగస్ట్ 6 అనేది హిరోషిమా డే. అలాగే ఆగస్ట్ 9 వచ్చి నాగాసాకి డే. సో యుఎస్ వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు సో జపాన్ మీద ఈ అణుబాంబులు అనేవి వేసి దాడి చేశారు కదా, న్యూక్లియర్ వెపన్స్ అని అంటాం కదా. సో దీని ద్వారా దాడి చేశారు జపాన్ మీద. హిరోషిమా అనే ప్లేస్ లో ఆగస్ట్ 6 బాంబు వేశారు. అలాగే నాగాసాకి అనే ప్లేస్ లో ఆగస్ట్ 9th బాంబు వేశారు అన్నమాట. సో ఇది స్టోరీ అనేది మీకు ఐడియా తెలుసు కదా ఆల్రెడీ. సో చూడండి, నాగాసాకిలో జీ అనేది కొంచెం సిమిలర్ గా చూడడానికి హైలైట్ చేశాను కదా, 9 లో ఉంది. సో అలా గుర్తుపెట్టుకోండి, నాగాసాకి అంటే 9, అలాగే హిరోషిమా వచ్చి 6. ఓకే, సో 6, 9. సో 6th హిరోషిమాలో, 9th నాగాసాకిలో యుఎస్ వాళ్ళు జపాన్ మీద బాంబు దాడులు అనేవి చేశారు అన్నమాట. ఓకే, సో దీని జ్ఞాపకార్థంగా హిరోషిమా డే ఆగస్ట్ 6, నాగాసాకి డే ఆగస్ట్ 9th జరుపుకుంటాం. ఓకే, చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న అంటే యాక్చువల్ గా ఇలా జరిగిందని కాదు, జస్ట్ ఇమాజిన్ చేసి మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను అనమాట. సో 6 అనేది చూడండి ఈ ప్లేస్ లో ఉంది. సో ఈ ప్లేస్ లో సో బాంబ్ అనేది ఇటువైపు నుండి ఫస్ట్ టైం లాంచ్ చేశారనమాట. సో హిరోషిమా అనేది ఇటు సైడ్ ఉంది, నాగాసాకి అనేది ఇటు సైడ్ ఉంది అనుకోండి. సో ఇటువైపు నుండి బాంబ్ వేసినప్పుడు సో ఈ ఏరియా అంతా కవర్ అవుతుంది కదా. సో అలా 6 అనమాట, హిరోషిమా అనేది ఇలా కవర్ అయింది. సో 9 అనేది ఇటువైపు నుండి బాంబ్ వేశారు. సో ఇటువైపు ఏరియా అంతా కవర్ అయ్యేలా అనమాట ఇలా. ఓకే, సో ల్యాండ్ అంతా ఇది. సో ఇలా ఈ డైరెక్షన్ లో వేశారు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇదేమో ఈ డైరెక్షన్ లో. సో 6, 9 ఆపోజిట్ కదా. సో అలా గుర్తుపెట్టుకోండి, లేదా మామూలు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆగస్ట్ 6 వచ్చి హిరోషిమా డే, అలాగే ఆగస్ట్ 9 వచ్చి నాగాసాకి డే. సో నెక్స్ట్ ఆగస్ట్ 7 చూసుకున్నట్లయితే హ్యాండ్లూమ్ డే. ఓకే, సో ఆగస్ట్ 7 అనేది హ్యాండ్లూమ్ డే. సో హ్యాండ్లూమ్ లో టోటల్ గా ఎన్ని లెటర్స్ అనేవి ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7. ఓకే, సో హ్యాండ్లూమ్ లో టోటల్ గా 7 లెటర్స్ ఉన్నాయి. యాక్చువల్ గా హ్యాండ్లూమ్ స్పెల్లింగ్ లో డబుల్ ఓ వస్తుంది, బట్ నేను దీని కన్వీనియంట్ కోసం ఒక ఓ అనేది ఎలిమినేట్ చేశాను. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో హ్యాండ్లూమ్ ఒక జీరోని ఎలిమినేట్ చేసి జస్ట్ రిపీట్ అవ్వకుండా ఉండే వర్డ్స్ చూసుకోండి. సో హ్యాండ్లూమ్ అంటే సో టోటల్ గా 7 లెటర్స్ కాబట్టి 7 అలా గుర్తుపెట్టుకోండి. సో ఆగస్ట్ 7 అనేది హ్యాండ్లూమ్ డే. సో హ్యాండ్లూమ్ అంటే చేనేత వస్త్రాలు నేస్తా ఉంటారు కదా, సో వాళ్ళ గురించి అనమాట. సో ఈ డే అనేది సో లేదా దీనికి చిన్న స్టోరీ ఏంటంటే, సో హ్యాండ్లూమ్ చేనేత వర్కలు చేసే వాళ్ళకి ఎక్కువ వర్క్ అనేది ఉండదు కదా. సో వాళ్ళు ఆల్మోస్ట్ 7 రోజులు కూడా చేనేత వస్త్రాలు బాగా నేస్తా కష్టపడితే కానీ 7 రోజులు కూడా సో మామూలుగా ఎంప్లాయీస్ అనే వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి సండే హాలిడే అలా ఉంటుంది కదా. సో వీళ్ళ హాలిడే లేకుండా డేలో 7 days కూడా బాగా కష్టపడితే కానీ వీళ్ళకి లైవ్లీహుడ్ అనేది పాస్ అవుతుంది అనమాట. సో ఓకే, వాళ్ళ జీవనోపాధి జరగాలంటే కన్ఫర్మ్ గా వాళ్ళకి ఫుడ్ అనేది తినాలి. సో వాళ్ళ కార్యక్రమాలకి డైలీ వేజెస్ అవన్నీ కూడా రావాలంటే సో 7 days అనేది కూడా కన్ఫర్మ్ గా కష్టపడితేనే మాత్రమే వాళ్ళకి వస్తుంది అన్నమాట. సో ఇది హ్యాండ్లూమ్ యొక్క పొజిషన్ సో ఇండియాలో. సో దీనికోసం గవర్నమెంట్ అనేది అనేక స్కీమ్స్ అనేవి తీసుకురావాల్సి ఉంది. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, లేదా హ్యాండ్లూమ్ అనేది 7 లెటర్స్ కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. లేదా 7 days అనేది బాగా కష్టపడతారు హ్యాండ్లూమ్ వర్కర్స్ అనేది, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆగస్ట్ 7 హ్యాండ్లూమ్ డే. సో నెక్స్ట్ ఆగస్ట్ 9 చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్ ఇండిజినియస్ పీపుల్. ఓకే, సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్ ఇండిజినియస్ పీపుల్. సో ఇది మామూలు గుర్తుపెట్టుకోండి, కోడ్ వర్డ్ అనేది ఏం సెట్ అవ్వలేదు. సో ఆగస్ట్ 9 ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్ ఇండిజినియస్ పీపుల్. నెక్స్ట్ ఆగస్ట్ 10 చూసుకున్నట్లయితే వరల్డ్ బయోఫ్యూయల్ డే. ఓకే, సో ఆగస్ట్ 10 వరల్డ్ బయోఫ్యూయల్ డే. సో బయోఫ్యూయల్ అంటే జీవ ఇంధనం ద్వారా ప్రకృతి నుండి ఆల్మోస్ట్ కన్వర్ట్ చేస్తారన్నమాట. సో ఈ ఫ్యూయల్స్ అనేవి సో ప్రకృతి నుండి ఆర్టిఫిషియల్ గా కాకుండా సో ప్రకృతి నుండి తయారు చేసే ఫ్యూయల్స్ అనమాట. సో ఈ విధంగా మనం ప్రకృతి నుండి ఉపయోగించి ఫ్యూయల్స్ అనేవి
జైవ ఇంధనం ఉపయోగించి మనం బయోగ్యాస్ ఇలాంటివన్నీ కూడా తయారు చేస్తాం కదా. సో ఇలా బయోగ్యాస్ కానీ బయో నుండి మనం పెట్రోల్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ అనేది ఎక్కువ బయో ఉపయోగించి చేసినట్లయితే కనుక మనకి ఎక్కువ లార్జ్ మ్యానుఫ్యాక్చర్ చేసినట్లయితే సో అన్ని కూడా చాలా చౌకగా దొరుకుతాయి. అలాగే ప్రకృతికి కూడా ఎక్కువ హాని అనేది జరగదు. సో ఓకే, ఫ్యూచర్ లో మనం ఫ్యూయల్స్ ని పెట్రోల్ లాంటివి కూడా ఇలా బయోతో ఎక్కువగా తయారు చేసుకున్నట్లయితే మనకి ఈజీగా పెట్రోల్ అనేది 10 రూపీస్కే లీటర్ పెట్రోల్ 10 రూపీస్కే వచ్చే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఓకే, ఇప్పటికీ కూడా పెట్రోల్ అనేది చూసుకున్నట్లయితే మీరు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇలా వేరే కంట్రీస్ లో చూసుకున్నట్లయితే అక్కడ చాలా 23 రూపీస్ 18 రూపీస్ అలా కాస్ట్ ఉంటుంది లీటర్. బట్ మనకి ట్యాక్సెస్ ఇవన్నీ పడటం వల్ల పెట్రోల్ అనేది ఎక్కువ రేట్ అనమాట. సో ఓకే, ఈ విధంగా మనం బయోఫ్యూయల్స్ ఉపయోగించిన పెట్రోల్ అనేది వాటిని ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నట్లయితే మనకి లీటర్ పెట్రోల్ 10 రూపీస్కే వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇలా 10 రూపీస్ అంటే ఏంటంటే August 10 అనమాట. ఓకే, సో August 10 వరల్డ్ బయోఫ్యూయల్ డే. ఓకే, లేదా బయోలో చూడనట్లయితే మీరు సెకండ్ చూడండి, ఐ అనేది 1 లాగా పక్కన ఓ అనేది 10 లాగా ఉంది. సో ఓకే, సో బయో అంటే B10 లా ఉంది కదా. సో చూడడానికి సో అలా గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఓకే, August 10 అనేది వరల్డ్ బయోఫ్యూయల్ డే. ఓకే, సో చెప్పాను కదా ఆగస్ట్ మంత్ సెట్ అంత ఎందుకో పర్ఫెక్ట్ గా సెట్ అవ్వదు, ఒక్కొక్కసారి సెట్ అవ్వవు. సో అందుకే ముందే చెప్పాను మీరు ఎక్కువ హోప్స్ అనేవి పెట్టుకోకుండా నార్మల్ గా వెళ్ళిపోతారని. ఓకే, సో చూడండి August 10 వరల్డ్ బయోఫ్యూయల్ డే. సో నెక్స్ట్ August 11th వచ్చి నేషనల్ డాక్టర్స్ డే అనమాట. సో ఓకే, ఆల్రెడీ జూలై మంత్ ట్రిక్స్ అయినా అప్లోడ్ చేసినప్పుడు మీకు చెప్పాను కదా. సో డాక్టర్ దగ్గరికి ఎవ్రీ మంత్ జూలై 1st 6 months ఒకసారి చెకప్ వెళ్తానని చెప్పి. సో జూలై 1st డాక్టర్స్ డే అనేది ఎవ్రీ మంత్. అలాగే ఇక్కడ August 11th వచ్చి నేషనల్ డాక్టర్స్ డే అనమాట. సో రెండింటికి చిన్నగా లింక్ చేసుకుని చూసుకున్నట్టయితే కింద ఇమేజ్ చూడండి, ఇక్కడ డాక్టర్ అనేది ఉంది కదా. సో ఈమె డాక్టర్ అనేది సింగిల్ గా ఉంది. సో ఓకే, ఇక్కడ పక్కన ఇమేజ్ లో చూసుకున్నట్టయితే ఒక 2 ట్విన్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఓకే, 2 ట్విన్స్ మామూలుగా ఇద్దరు పిల్లలు అంటే 2 అని చెప్తాం. ఇక్కడ ట్విన్స్ అంటే సేమ్ ఒకేలా ఉంటారు కదా. సో ఓకే, ఈ అమ్మాయి ఎలా ఉందో సో ఈ అమ్మాయి కూడా సేమ్ ఒకేలా ఉంది. ఓకే, సో సిమిలర్ గా 2 ones అనమాట, అంటే 11 అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 1 daughter హ్యాస్ 2 daughters, 11 daughters కదా. యాక్చువల్ గా 2 twins daughters కాబట్టి 2 సిమిలర్ గా ఉన్నారు కాబట్టి 11. సో అంటే 2 ని ఇలా 11 కింద ఇండికేట్ చేసుకున్నాం అనమాట. ఓకే, 1 daughter హ్యాస్ 2 daughters. సో ఈమెకి 2 daughters అనేవాళ్ళు ఉన్నారు అనమాట. డాక్టర్ కి 2 daughters అనేవాళ్ళు ఉన్నారు. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డాక్టర్ అంటే ఎక్కువగా సింగిల్ పర్సన్ అనే వాళ్ళే ఉంటారు కదా. సో డాక్టర్ అంటే మనం జనరల్ గా డాక్టర్ అంటే హాస్పిటల్ ఒకళ్ళే ఉంటారు. బట్ డాక్టర్స్ అనే వాళ్ళు ఎక్కువగా 2 ఉంటారు కదా. కమల పిల్లలు ఎక్కువగా ఛాన్స్ ఉందో లేదా 2 అమ్మాయిలు ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డాక్టర్స్ అన్నప్పుడు 11 అనమాట. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో జూలై 1st డాక్టర్స్ డే, August 11 నుంచి నేషనల్ డాక్టర్స్ డే. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. జూలై 1st డాక్టర్స్ డే, August 11 నేషనల్ డాక్టర్స్ డే. నెక్స్ట్ August 12 వచ్చి ఇంటర్నేషనల్ యూత్ డే. ఓకే, సో ఇంటర్నేషనల్ యూత్ డే అలాగే వరల్డ్ ఎలిఫెంట్ డే. సో 2 days అనేవి ఉన్నాయి August 12th. August 12 ఇంటర్నేషనల్ యూత్ డే, నెక్స్ట్ వరల్డ్ ఎలిఫెంట్ డే. సో రీసెంట్ గా బాహుబలి 2 మూవీ అందరూ చూసే ఉంటారు కదా. సో ప్రభాస్ యూత్ఫుల్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్ అనేది ఎలిఫెంట్ మీద ఉంటుంది కదా. సో ప్రభాస్ అనే అతను యూత్ అని అనుకోండి. సో యూత్ఫుల్ ప్రభాస్ అనేవాడు ఎక్కడ ఉన్నాడంటే ఎలిఫెంట్ మీద ఉన్నాడు. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంటర్నేషనల్ యూత్ డే, వరల్డ్ ఎలిఫెంట్ డే. సో ఎలిఫెంట్ కి యూత్ కి రిలేషన్ ఉంది కదా. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, రెండు కూడా August 12 అన్నమాట, ఇంటర్నేషనల్ యూత్ డే అండ్ వరల్డ్ ఎలిఫెంట్ డే. సో బాహుబలి 1 and 2 మూవీస్ అనేవి రిలీజ్ అయినాయి కదా, 2 సిరీస్ అనేవి. సో 1 and 2 అంటే 1 and 2 అంటే 12. సో August 12. సో డేట్ అనేది అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంటర్నేషనల్ యూత్ డే, వరల్డ్ ఎలిఫెంట్ డే. సో ఎలిఫెంట్ మీద ప్రభాస్ ఉన్నాడు, యూత్ఫుల్ ప్రభాస్. సో బాహుబలి 1, 2 సిరీస్ అనేవి రిలీజ్ అయినాయి కాబట్టి 1 and 2 అంటే 12. August 12 ఇంటర్నేషనల్ యూత్ డే అండ్ వరల్డ్ ఎలిఫెంట్ డే. ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అలాగే నీకు నేషనల్ యూత్ డే ఆల్రెడీ జనవరిలో చెప్పాను కదా. సో జనవరి 12th అనేది నేషనల్ యూత్ డే. సో August 12th అనేది ఇంటర్నేషనల్ యూత్ డే. జనవరిలో చెప్పినప్పుడు ట్రిక్ ఏం చెప్పాను, సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఆల్మోస్ట్ యూత్ఫుల్ గా ఉంటారు కదా. సో యూత్ అనేది ఆల్మోస్ట్ యూత్ఫుల్ ఏజ్ అనేది అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఇంటర్మీడియట్ నుండి. సో ఇంటర్మీడియట్ అంటే 12 years చదివినట్లు కదా. సో 10th class తర్వాత ఇంకో 2 years అంటే 10 + 2 12 అలా చెప్పాను కదా. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు డేట్ అనేది, లేదా ఇప్పుడు ఇందాక బాహుబలి ట్రిక్ చెప్పాను కదా అలాగని గుర్తుపెట్టుకోండి డేట్ అనేది. సో రెండు కూడా నేషనల్ ఇంటర్నేషనల్ కూడా రెండు కూడా 12th వస్తాయి. ఫస్ట్ జనవరి, రెండోది ఆగస్ట్ అనమాట. ఓకే, JA. ఓకే, సో జనవరి, నెక్స్ట్ ఆగస్ట్. జనవరి 12 నేషనల్ యూత్ డే, August 12 ఇంటర్నేషనల్ యూత్ డే. ఫస్ట్ మనకు మంత్ లో జనవరి వస్తుంది, తర్వాత ఆగస్ట్ వస్తుంది కదా. సో మనం ఫస్ట్ ఏదైనా నేర్చుకునేటప్పుడు మనం నేషనల్ అంటే మన విషయాలు మనం తెలుసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ విషయాలు తెలుసుకుంటాం కదా. సో ముందు మన గురించి మనకు తెలియకుండా చుట్టుపక్కల జరుగుతుంది ఏంటి అనేది మనకు అనవసరం కదా. సో ఫస్ట్ నేషనల్ గురించి తెలుసుకుంటాం, నెక్స్ట్ ఇంటర్నేషనల్ గురించి తెలుసుకుంటాం. సో ఫస్ట్ నేషనల్ వస్తుంది జనవరిలో, నెక్స్ట్ ఆగస్ట్ లో ఇంటర్నేషనల్ వస్తుంది అనమాట. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో జనవరి 12 నేషనల్ యూత్ డే, August 12 ఇంటర్నేషనల్ యూత్ డే. సో లేదా ఈ అన్నిటికీ కలిపి ఒక 3 days కి కామన్ గా స్టోరీ చెప్తాను చూడండి ఫస్ట్. సో ఫస్ట్ లెట్స్ సీ. August 12 వచ్చి ఇంటర్నేషనల్ యూత్ డే, వరల్డ్ ఎలిఫెంట్ డే ఇందాక చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో అలాగే నెక్స్ట్ August 13th వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే. ఓకే, సో August 13 వచ్చి ఆర్గన్ డొనేషన్ డే,
నెక్స్ట్ ఆగస్ట్ 19th వచ్చి వరల్డ్ హ్యూమటేరియన్ డే. సో వరల్డ్ ఫోటోగ్రఫీ డే. ఆగస్ట్ 19 2 days అనేవి ఉన్నాయి. ఓకే, హ్యూమటేరియన్ డే అండ్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే. ఓకే, సో 3 days అనేవి ఉన్నాయి కదా, 12, 13, 19. సో ఈ అన్నిటికీ కలిపి చిన్న స్టోరీలో చెప్తాను చూడండి. సో ఓకే, 12 youth. ఓకే, 12 youth కేమ్స్ ఆన్ ఎలిఫెంట్స్. సో ఎలిఫెంట్స్ మీద 12 యూత్ అనే వాళ్ళు వస్తున్నారన్నమాట. సో ఎందుకంటే వస్తున్నారంటే వాళ్ళు ఆర్గాన్స్ అనేవి డొనేట్ చేయడానికి. ఓకే, 13 people కి ఆర్గాన్స్ డొనేట్ చేయడం కోసం 12 youth people ఎలిఫెంట్స్ మీద వస్తున్నారన్నమాట. ఓకే, 12 youth people కమ్స్ ఆన్ ఎలిఫెంట్ టు డొనేట్ దేర్ ఆర్గాన్స్ టు 13 people. సో ఈ సీన్ చూసిన ఫోటోగ్రాఫర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో ఫోటోగ్రాఫర్స్ కమ్స్ విత్ హ్యూమానిటీ అండ్ టేక్ 19 photos టు క్రియేట్ అవేర్నెస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కువగా తెలియాలంటే ఏం చేయాలి, న్యూస్ లో అనేది రావాలి. సో న్యూస్ పేపర్స్ లో వాటిలో ఎక్కువగా న్యూస్ అనేది వస్తే సో ఇంకా అవేర్నెస్ అనేది క్రియేట్ అయ్యి ఇంకా చాలా మంది కూడా డొనేషన్ చేయడానికి వస్తారు కదా. సో ఫోటోగ్రాఫర్స్ అనే వాళ్ళు ఏం చేశారంటే హ్యూమానిటీతో ఈ ప్రోగ్రామ్ అంతటిని కూడా కవర్ చేసి ఒక 19 beautiful photos అనేవి తీసి న్యూస్ పేపర్ లో వేస్తారనమాట. ఓకే, 19 photos. ఓకే, ఏం లేదు, 12 youth కమ్ అంటే 12 యూత్ డే. అలాగే ఎలిఫెంట్ మీద వస్తున్నారు కదా, సో 12 ఎలిఫెంట్ డే కూడా ఉంది. అలాగే 13th 13 మంది పీపుల్ కి ఆర్గాన్ డొనేట్ చేయడానికి వస్తున్నారు కదా. సో 13 అంటే ఆర్గాన్ డొనేషన్ డే. అలాగే ఫోటోగ్రాఫర్స్ 19 photos తీసారంటే 19th ఫోటోగ్రాఫర్ డే. అలాగే విత్ హ్యూమానిటీ తీసారు కదా అంటే హ్యూమటేరియన్ డే కూడా ఉందన్నమాట. ఓకే, సో ఇది చిన్న స్టోరీ అనేది. ఓకే, ఆగస్ట్ 12 ఇంటర్నేషనల్ యూత్ డే, వరల్డ్ ఎలిఫెంట్ డే, ఆగస్ట్ 13 ఆర్గాన్ డొనేషన్ డే, ఆగస్ట్ 19 వరల్డ్ హ్యూమటేరియన్ డే, నెక్స్ట్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే కూడా. ఓకే, 12, 13, 19. సో చిన్న స్టోరీ ద్వారా ఈ 3 dates అనేవి ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఆగస్ట్ 20న 3 days అనేవి ఉన్నాయి. ఒకటి నేషనల్ సద్భావన దివాస్. నేషనల్ సద్భావన దివాస్ అంటే ఏం లేదు, రాజీవ్ గాంధీ యొక్క బర్త్డేని మనం సద్భావన దివాస్ కింద జరుపుకుంటాం. ఓకే, రాజీవ్ గాంధీ యొక్క బర్త్డేని సద్భావన దివాస్ కింద జరుపుకుంటాం. నెక్స్ట్ వరల్డ్ మస్కిటో డే, అలాగే హార్మోనీ డే. ఓకే, సో 3 days అనేవి ఉన్నాయి, హార్మోనీ డే, మస్కిటో డే అండ్ సద్భావన దివాస్. ఓకే, కింద ఒక పిక్చర్ అనేది ఉంది కదా. సో పిక్చర్ అనేది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ లో మస్కిటో ఉంది, సెకండ్ పిక్చర్ లో హార్మోనీ, థర్డ్ పిక్చర్ లో రాజీవ్ గాంధీ. ఓకే, సో ఈయన బర్త్డే ఫంక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ బర్త్డే ఫంక్షన్ కి ఏం జరిగిందంటే 20 mosquitoes అనేవి వచ్చినాయి అనమాట. ఓకే, 20 mosquitoes కలిసి వచ్చి మ్యూజిక్ అనేవి ప్లే చేసినాయి అనమాట హార్మోనీతో. సో మీరు దోమలు అనేవి చూసినప్పుడు చెవులో సైలెంట్ గా ఉన్నప్పుడు చూసినట్లయితే ఏమని సౌండ్ చేస్తూ ఉంటాయి కదా, అంటే ఒక మ్యూజిక్ లా, హార్మోనీ మ్యూజిక్ లో చెవులో కనబడతా ఉంటది. సో అలా 20 mosquitoes అనేవి వచ్చి రాజీవ్ గాంధీ బర్త్డేకి సో విష్ చేయడానికి వచ్చి హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తా హార్మోనీ అదే వాటికి వచ్చిన మ్యూజిక్ అనేది హార్మోనీ మ్యూజిక్ లో ఉన్నది చూడడానికి. ఆ మ్యూజిక్ అనేది వాయిస్తుంది అనమాట. ఓకే, సో 20 mosquitoes కమ్ టు విష్ రాజీవ్ గాంధీ బర్త్డే అండ్ ప్లే మ్యూజిక్ లైక్ హార్మోనీ. ఓకే, సో నేషనల్ సద్భావన దివాస్, వరల్డ్ మస్కిటో డే, హార్మోనీ డే, ఈ మూడింటిని కూడా ఆగస్ట్ 20న ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఆగస్ట్ 23 వచ్చి ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ స్లేవ్ ట్రేడ్ అండ్ ఇట్స్ అబిలియేషన్. ఓకే, సో ఇది ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ ఆఫ్ స్లేవ్ ట్రేడ్ అండ్ అబిలియేషన్. మామూలు గుర్తుపెట్టుకోండి, లేదా ఒక స్లేవ్ ని అబిలియేషన్ చేయడానికి చాలా మంది కూడా 23 years గా వర్క్ చేస్తున్నారు, కానీ ఇంకా కంప్లీట్ గా స్లేవ్ అనేది ఇండియాలో ఉండిపోయింది. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఆగస్ట్ 23 ఇంటర్నేషనల్ డే ఫర్ ద రిమెంబరెన్స్ ఆఫ్ ద స్లేవ్ ట్రేడ్ అండ్ ఇట్స్ అబిలియేషన్. సో అలాగే ఆగస్ట్ 29 నేషనల్ స్పోర్ట్స్ డే ఆర్ జాన్సన్ బర్త్డే. ఓకే, సో జాన్సన్ బర్త్డేనే మనం స్పోర్ట్స్ డే గా జరుపుకుంటాం. సో జాన్సన్ ఈజ్ ఫేమస్ హాకీ ప్లేయర్. సో మీ అందరికి ఐడియా ఉంది కదా, హాకీ ప్లేయర్ కి కెప్టెన్ ఇండియా టీమ్ కి. సో ఈయన జ్ఞాపకార్థంగా ఆగస్ట్ 29న నేషనల్ స్పోర్ట్స్ డే అనేది జరుపుకుంటాం. ఓకే, సో జాన్సన్ అతను బాగా స్పోర్ట్స్ ఆడడం వల్ల 29 years వచ్చినా కూడా చాలా యంగ్ గా కనబడేవాడు అనమాట. ఓకే, సో జాన్సన్ ఎక్కువ స్పోర్ట్స్ ఆడడం వల్ల రెగ్యులర్ గా 29 years ఏజ్ లో కూడా చాలా యంగ్ బాయ్ లా కనబడేవాడు. ఓకే, సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఆగస్ట్ అనేవి ఎందుకంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు, సో అందుకే ముందే చెప్పాను నేను ఎక్కువ హోప్స్ అనేవి పెట్టుకుంటారని. మీకు ఆల్రెడీ ఒకసారి పాస్ట్ లో ఒకసారి చెప్పాను, మీరు ఏమైనా ఓన్ గా క్రియేట్ చేసిన ట్రిక్స్ అయినా ఉంటే సో ఫేస్బుక్ పేజ్ లో కానీ నాకు మెసేజ్ చేయండి, లేదా మెయిల్ ఐడి competitiveexamslibrary@gmail.com. ఓకే, సో కింద స్పెల్లింగ్ అనేది చూడండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ స్పెల్లింగ్ అనేది ఇదే. సో @gmail.com మెయిల్ కానీ సెండ్ చేయండి, లేదా ఫేస్బుక్ పేజ్ లో మెసేజ్ చేసిన పర్లేదు. మీరు మీకు ఓన్ గా ఏదో వేరే సైట్ నేను కాపీ చేసినవి కాకుండా మీరు ఓన్ గా ఏమైనా ట్రిక్స్ అనేవి, సో మొత్తం ట్రిక్స్ అనేవి నేనే ఒక్కనే క్రియేట్ చేయలేను కదా, సో మీరు కూడా ట్రిక్స్ కొన్ని క్రియేట్ చేసినవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా నాకు పంపినట్లయితే నేను దాన్ని కొంచెం డెవలప్ చేసి వీడియోగా చేయడానికి ట్రై చేస్తాను. సో మీ దగ్గర ఏమైనా ట్రిక్స్ ఉంటే సో నాకు సెండ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, సో వీడియోస్ ఉంటే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే ట్రిక్స్ ఉంటే కన్ఫర్మ్ గా పంపండి, సో అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది. మీ దగ్గర ఉన్న ట్రిక్స్ అనేవి నాకు పంపినట్లయితే నేను వీడియో చేస్తాను, అలాగే అందరూ చూస్తారు కాబట్టి అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సెండ్. ఓకే, థ్యాంక్ యూ.